Hello guys, welcome back to my channel Karthik Vidby. Do you know 60 to 70% of your job depends on your self introduction? సో ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం సెల్ఫ్ ఇంట్రో అంటే ఏంటి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, సెల్ఫ్ ఇంట్రోలో ఏమేమి మెన్షన్ చేయాలి అన్న మన రెజ్యూమ్ లో మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, ఇంకా సెల్ఫ్ ఇంట్రో ఎందుకు చెప్పాలి అంటారా, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూసేద్దాం. మావా నువ్వు లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ కొట్టే నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. మావా నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దీన్నే మన భాషలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటారు. ఇందాక చెప్పుకున్నట్టు మన రెజ్యూమ్ లో మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, ఇంకా సెల్ఫ్ ఇంట్రో ఎందుకు చెప్పాలి అంటారా. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది, ఆ ఇంటర్వ్యూయర్ నీ దగ్గర ఉండే స్కిల్స్ మాత్రమే కాదు ఇంకో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, బియాండ్ దట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవేంటంటే నీ కాన్ఫిడెన్స్, నీ బాడీ పోస్చర్, నీ కమ్యూనికేషన్ స్కిల్స్, నీ వొకాబులరీ. ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రోలో ఏమేమి మెన్షన్ చేయాలి అంటే, స్టార్టింగ్ వెళ్ళగానే గ్రీటింగ్స్ తో స్టార్ట్ చేయి, నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు, నీ స్కిల్స్ గురించి చెప్పు, నీ ప్రాజెక్ట్స్ గురించి చెప్పు, అండ్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ ఇంటర్న్షిప్ సో ఫార్ వాటిని కూడా మెన్షన్ చేయి. తర్వాత నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పు, నీ అచీవ్మెంట్స్ గురించి చెప్పు, అండ్ ఫైనల్ గా ఒక పాజిటివ్ నోట్ తో నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ని ఎండ్ చేయి. ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రో చెప్పేటప్పుడు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన సీక్రెట్స్ ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడే గ్రీటింగ్స్ తో స్టార్ట్ చేస్తుంటే నీ సెల్ఫ్ ఇంట్రో స్టార్ట్ చేసినప్పుడు గ్రీటింగ్స్ తో స్టార్ట్ చేయకు. అది ఎలా ఉంటదంటే నువ్వు ఇంటర్వ్యూయర్ కి నువ్వు బట్టి కొట్టినట్టు ఉంటది. అండ్ నీ బేసిక్ డీటెయిల్స్ చెప్పినప్పుడు లాగ్ అవ్వకుండా ట్రై టు కీప్ ఇట్ మినిమల్. ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రో ఎలా చెప్పాలో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్, it's an immense pleasure to introduce myself. I am Dinesh Karthik and I am from Anantapur. I am a final year computer science student from so-and-so college. I am enthusiastic about learning and expanding my skills. As a result, I have learned various skills like so-and-so. After learning these skills, I am able to apply my theoretical knowledge into practice, where I have developed various projects like so-and-so. I am successfully completed an internship program offered by so-and-so company in so-and-so domain, and I have learned various skills like so-and-so. My short-term goal is to be in a good position, and my long-term goal is to grow and expand within that position, and my achievements are so-and-so, and my roles and responsibilities are so-and-so, and thank you for giving me this opportunity to introduce myself. మావా ఈ సెల్ఫ్ ఇంట్రోకి సంబంధించిన టెంప్లెట్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, వెళ్ళి చూసేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్.